ఇందాక అశోక్ చవాన్ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం మహిళలకు ఏటా కొంత మొత్తాన్ని అందజేస్తుందని చెప్పారు. మీరందరూ చాలా మంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా, నా తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది. నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెలక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడకు నైజాము సర్కరోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. మనందరం మన ఎంపీ, మన ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలి. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇది నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం, కేవలం అధికారం కోసమాను. మహావికాస్ ఆగాది అనే ఈ విభజించే పాలించే విధానంలో మనం బందీలు అవ్వకూడదు. మహారాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించాలంటే సుస్థిరత ప్రభుత్వం కావాలి. కాబట్టి కేవలం మహారాష్ట్రనే కాదు, దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకెళ్ళగలిగే నాయకత్వం ఎక్కడుంది, అందరినీ కలుపుకెళ్ళే నాయకత్వం ఎక్కడుంది, ఎవరిలో ఉంది? మోడీజీలో ఉంది. వారికి మనం మద్దతు తెలపాలి. ఎక్కడ స్థిరత్వం ఉంటుందో అక్కడ సమర్థ పాలన ఉంటుంది. మనందరం మరాఠీ, తెలుగు, కన్నడ అనే భావాలను అధిగమించి కలిసికట్టుగా దేశం కోసం ముందుకు సాగాలి. మనం భారతీయులం. ఇదే మన హృదయాల్లో మొదటి ఉండాల్సిన బలమైన భావన. మీరు మరాఠీ, నేను తెలుగు, ఇంకొందరు గుజరాతీ అయి ఉండొచ్చు. కానీ దీనికంటే ముందు మనం భారతీయులం. భారతీయులమా కాదా? భారతీయులుగా దేశం పట్ల గౌరవం, విధేయత కలిగి ఉండటం మన కర్తవ్యం. ఎన్డీఏ కూటమి కూడా ఇదే భావనను ముందుకు తీసుకెళ్తుంది. ఐక్యంగా ఉంటేనే మనం ముందుకు సాగుతాం. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం, కర్రల్ని కలిపి ఉంచితే ఒక్కొక్కటిగా తీసి ఎరగొట్టచ్చు. కానీ మొత్తం ఆ కర్రల్ని మొత్తం ఒక చోట పెడితే ఎవరిని ఎరగొట్టడం సాధ్యం కాదు. మనం ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, జాతి మతాలు భేదం లేవు. అందరం కలిసికట్టుగా ఉంటే దేశం అద్భుతంగా ఉంటుంది. మోదీ గారి నాయకత్వంలో బలంగా ఉంటుంది. సబ్కా సాత్